ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? అన్నోన్ నంబరా? హలో, ఎవరు? నువ్వు బాగుండాలని కోరుకునేవాణ్ణి. బాగుండాలని కోరుకుంటున్నావా? ఎవర్రా నువ్వు? వివరాలు చెప్పే టైం నాకు లేదు గాని నీ ఫ్రెండ్ దయా ప్రాణాలు ప్రమాదంలో ఉంది. త్వరగా రా. హే, హలో, ఏంటి అసలు ఏం అవుతున్నావు నువ్వు? దయా ఎక్కడున్నాడు? హలో, దయా ప్రాణాలతో ఉండాలంటే మడ్ సిమెంట్ ఫ్యాక్టరీకి రా. సిమెంటా? ఒక్క నిమిషం ఆగు. నువ్వు ముందు నేను దయతో మాట్లాడాలి. ఎవర్రా నువ్వు? నేను దయతో మాట్లాడాలి. హలో 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 ఇదేంటి కొత్త కథగా ఉంది? స్విచ్ ఆఫ్. దయా ఫోన్ ఆఫ్లో ఉంది. దయా, దయా, వీడు చనిపోయాడు. దయా, దయా ఎక్కడా? దయా, దయా ఎక్కడా? దయా నీకు కనిపించడు. చాలా పెద్ద తప్పు చేశాడు. సిఐడి వాళ్ళు వాణ్ణి తరిమేస్తారు. వాడికి ఉరిశిక్ష పడుతుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు చెప్పేవన్నీ నేను నమ్మను. నాపై నీకు నమ్మకం లేదా? అయితే నీ ఫోన్లో ఉన్న వీడియోని చూడు. నేను నీకు పంపించాను. తర్వాత ఫోన్ చేస్తాను. హే, ఏంటి? హలో, హే, హలో, వీడు ఆ వ్యక్తే. దయా ఇలా చేయడానికి అవకాశం లేదు. అయినా దయా, హలో, చూసావా? చూశాను. కానీ ఇవన్నీ అబద్ధం. ఇవన్నీ అబద్ధం. దయాని ఇరికించాలని చూస్తున్నారు. దయా ఇలా చెయ్యడం అర్థమైందా? దయా అంత పని చేశాడు. ఆధారం నువ్వే చూసావుగా. నువ్వు దయాని ప్రాణాలతో కాపాడాలనుకుంటే నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి. ఇలా చూడు, నా దగ్గర ఈ డ్రామాలొద్దు. మర్యాదగా నా ముందు అర్థమైందా? నువ్వు ఎక్కడున్నావు? నీ వెనకాల. బాడీ ఏమైంది?
నువ్వేం ప్లే చేస్తున్నావో నాకు అర్థం కాలేదు. ఇలా చూడు, నా దగ్గర ఆడుకోవద్దు. మర్యాదగా నా ముందు లేకపోతే నువ్వు నన్నేమీ చేయలేవు. నీ ఫ్రెండ్ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు టీకే మెజిషియన్ పోటీలో పార్టిసిపేట్ చేయాలి. ఎదురు చూసే సమయం దగ్గర పడింది. వచ్చేశారు టీకే మెజిషియన్. నా ప్రియమైన వారు, ఇవాళ మీ ముందు చాలా అద్భుతమైన, ఇంతవరకు ఎవరూ చేయలేని మ్యాజిక్ చేయబోతున్నాను. ఎస్, ఆ మ్యాజిక్ అదిగో ఆ వ్యాన్లో ఉంది. అదేంటంటే ఆ వ్యాన్లో నేనే మూసేసుకుంటాను. ఆ తర్వాత ఆ వ్యాన్లో జరుగుతుంది ధమాల్. వావ్ అభిజిత్, నువ్వు నన్ను మ్యాజిక్ షోకి తీసుకొస్తావని నేను అనుకోనే లేదు. చాలా రోజుల తర్వాత మ్యాజిక్ షో చూస్తున్నాను. ఇది స్టార్టింగ్ లోనే చెప్పుంటే సర్ప్రైజ్ ఉండేది కాదు. అది కరెక్టే. మూవ్. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరు వ్యాన్ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. వ్యాన్ నుండి కొంచెం దూరంగానే ఉండండి. అరే భగవంతుడా, అతనికి ఏమీ కాకుండా ఉండాలి. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మన మెజిషియన్ ఆ వ్యాన్ నుండి కాకుండా వేరే చోటు నుంచి వస్తారు. మిత్రులారా, నేను ఇక్కడున్నాను. మిత్రులారా, ఇదే సాహసాన్ని మీరు మళ్ళీ ఇంకోసారి చూడబోతున్నారు. కానీ ఈసారి దీన్ని చేసి చూపించబోయేది మీ కూడా గుంపులో నించున్న సిఐడి సీనియర్ ఆఫీసర్ మిస్టర్ అభిజిత్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన సిఐడి ఆఫీసర్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. వద్దభిజిత్, ఇంకో వ్యాన్ తీసుకురండి. ఇప్పుడు నిన్ను తినగా వ్యాన్ లోకి వెళ్తాను, అంతే. వద్దు అభిజిత్, నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. ఆ మ్యాజిక్ ఏంటో మనకు తెలియదు. రిలాక్స్ తారిక, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. భగవంతుడా, ఓ మై గాడ్. దేనికి భయపడద్దు. మీ ఫేవరెట్ ప్లేయర్ అభిజిత్ సిఐడి ఆఫీసర్గా ఉన్నారు. ఇదిగో మీ వెనక నుంచే వస్తున్నారు. అదేంటి అటు చూడండి, ఏం కాలేదు. అతనికి ఏమి కాదు, ఏమీ కాదు. అతను వచ్చేస్తాడు. ఈ టైంకి వాళ్ళు వచ్చేసి ఉండాలిగా. ఎక్కడికి వెళ్ళిపోయారు? అభిజిత్, అభిజిత్, అభిజిత్,
అభిజిత్ అభిజిత్ బయటకు రా, ఆడద్దు, బయటకు రా అభిజిత్. అభిజిత్ అభిజిత్ ఇట్లా చూడు అభిజిత్. అభిజిత్ ఏది అడగలేదు, ఏది చెప్పలేదు. ఎంత పని చేశావు అభిజిత్. నేను వెళ్ళొద్దని చెప్పాను, వెళ్ళొద్దని చెప్పాను, నా మాట వినలేదు. అమిత్ సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి సార్. నేను ఏసీపీ సార్, అందరూ మీకోసం ఇక్కడికి వచ్చాం. ప్లీజ్ కళ్ళు తెరవండి, చెప్పండి సార్, కళ్ళు తెరవమని చెప్పండి ప్లీజ్ సార్. కుదరదు సచిన్. ఎవరైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోతారో వాళ్ళని మళ్ళీ మనం తిరిగి తీసుకురా. పూర్వి, తారికాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. నిఖిల్ అంబులెన్స్ని పిలువు. సచిన్, మన పని మనం చేద్దాం. అన్ని చోట్ల బాగా చెక్ చేయి. ఎక్కడున్నాడు ఆ తరుణ్ కుమార్ గాడు? ఎక్కడున్నాడు? సార్, ఆయన ఎక్కడ తెలియడం లేదు. చాలాసేపటిగా ఆయన ఫోన్ ట్రై చేస్తున్నాం, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. వాడెక్కడున్నాడో తెలియలేదా? ఫోను స్విచ్ ఆఫ్ చేశాడు. నిఖిల్, ఆ తరుణ్ కుమార్ గాడి అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకో. వాడు ఏ లోకంలో దాక్కుడున్నా వాడిని తువ్వి లాక్కురండి. ఇవాళ వాడు నా కంటి ముందు వచ్చి నిలబడాలి. సార్, బాడీ పూర్తిగా కాలిపోయింది, ఏం అర్థం కావట్లేదు సార్. సచిన్, దయాగడికి ఫోన్ చేయి, వాడిని రమ్మనమని చెప్పు. సార్, దయా సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దయా ఫోను స్విచ్ ఆఫ్లో ఉందా? ఇంత పెద్ద సంఘటన జరిగింది, దయాగడి ఫోన్ ఆఫ్లో ఉంది. దయా, నువ్వు ఎక్కడున్నావు? సార్, బండి ఆపండి సార్, సార్ బండి ఆపండి సార్. సార్, మా ఇంట్లో కొంతమంది దూరి మా అన్నని కొడుతున్నారు సార్. దాడి చేస్తున్నారా? ఎక్కడ? సార్, ఇంట్లో సార్. సరే, వచ్చి కారెక్కు. సచిన్, దయా ఫోన్ ట్రేస్ చేసావా? సార్, తెలిసిపోతుంది, నేను అదే ట్రై చేస్తాను. తొందరగా చేయి సచిన్. దయా సార్ ఫోన్ లొకేషన్ మల్లాడ్ జంగల్ రోడ్ ని చూపిస్తోంది. మలక్ జంగల్ రోడ్. సచిన్, వెంటనే నువ్వు ఒకడికి బయలుదేరి వెళ్ళు. ఎస్ సార్. తొందరగా. సార్, ఫ్రెడీ. సార్, ఆ, తరుణ్ కుమార్ ఫోన్ డీటెయిల్స్ వచ్చింది. చూపించు.
ఇక్కడ చూడండి. తరుణ్ కుమార్ డే టైంలో 7గురికి ఫోన్ చేశాడు. 3 సార్లు ఒకే నెంబర్కి. అసలు ఇది ఎవరి నెంబర్ అయి ఉంటుంది? ఎవరి నెంబర్ ఇది? సార్, ఆ, ఈ నంబర్ తరుణ్ కుమార్ వైఫ్ కామినిది. కామినీ నెంబరా? చెప్పండి, ఏం కావాలి? తలుపు తీసి లోపలికి రానిస్తే కదా చెప్పగలం. మీరంతా ఎవరు? మీకేం కావాలి? మేం సిఐడీస్. టీకే ఎక్కడా? ఆ, ఇంట్లో లేరా ఆయన? అరే, ఏం చేస్తున్నారు మీరు? తరుణ్ కుమార్ ఎక్కడ ఉన్నాడో ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి. మీ దగ్గర మొదట సర్చ్ వారెంట్ ఉందా? మీ ఇష్టానికి లోపలికి వచ్చి సర్చ్ చేయకూడదు. అంతా కొంచెం సేపట్లో అర్థమవుతుంది. సార్, ఏమైంది? మెజిషియన్ ఇంట్లో లేడు. చెప్పండి మేడం. తరుణ్ కుమార్ అనే గ్రేట్ మ్యూజిషియన్ ఎక్కడున్నాడు? నాకు తెలియదు. ఇలా చూడండి, మీ మంచికే మేము చెప్తున్నాం. మా దగ్గర ఏమీ దాయొద్దు, లేకపోతే మా ఆఫీసర్ల గురించి మీకు సరిగ్గా తెలియదు. మేము ఎలా లోపలికి వచ్చామో తెలుసు కదా. నేను చెప్తున్నాను కదా, నాకేం తెలియదు. ఓకే, తెలీదు. ఫ్రెడీ, నీ వాచ్ని సెట్ చేయి. ఈవిడికి 2 నిమిషాలు టైం ఇద్దాం. అరే, ఏంటి, నిజంగానే కొడతారా? మీ దగ్గర ఇప్పుడు 10 సెకండ్స్ ఉన్నాయి. ఏం చేయమంటారు? సిఐడి వాచ్ ఎప్పుడు ఫాస్ట్ గానే ఉంటుంది. సార్, మా ఆయన ఒట్టే అమాయకుడు. నాకు నిజంగానే తెలియదు ఇదంతా ఎలా జరిగింది అని. జస్ట్ 2 సెకండ్స్. సార్, సార్, మా ఆయన కాల్ చేశారు. కొంచెం సేపట్లో నన్ను వచ్చి చూస్తానన్నారు. కొన్ని బట్టలు, డబ్బులు అడిగారు. ఎప్పుడొస్తారు? అసలు ఇక్కడ ఏం జరిగింది? దయా సార్ ఎందుకు ఇక్కడికి ఒంటరిగా వచ్చారు? అదే కదా సార్, నిన్న బ్యూరో నుంచి డైరెక్ట్గా ఇంటికే కదా వెళ్ళారు. సార్, దయా సార్ కార్ కదా అది? బండిలో ఎవరు లేరు. అయితే దయా సార్ లేదు లేదు, దయా సార్కి ఏం అవ్వద్దు. ఓ పని చేద్దాం, కారు లోపల చెక్ చేద్దాం, ఏమైనా దొరకచ్చు. ఇదేంటి? దయా సార్ ఫోన్. దయా సార్ ఫోన్ కారులో ఉంది. సార్, దయా సార్ ప్రమాదంలో చిక్కుకున్నారా? తరుణ్, తరుణ్, మీరు బట్టలన్నీ తీసుకొని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీరేం తప్పు చేయలేదు కదా తరుణ్? నేను అసలు ఏం చేయలేదు, దయచేసి నా మీద నమ్మకం పెట్ట. సార్, చాలాసేపు పారిపోయారు తరుణ్ కుమార్. మీ భార్యని చాలా మోసం చేశారు, కానీ మీరు మమ్మల్ని మోసం చేయలేరు. పదరా.
ఫ్రెడీ, దయా సార్ వచ్చారా సార్? మీరు బాగున్నారా సార్? మీకేమో అయిపోయిందని భయపడ్డాం. నువ్వేమంటున్నావు? ఎవరికి ఏమైంది? ఫ్రెడీ, ఫ్రెడీ ఏమైందో చెప్పు. సార్, అభిజిత్ సార్ మనందరినీ వదిలి వెళ్ళిపోయాడు సార్. ఏంటి, వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఎక్కడికి వెళ్ళాడు? సార్, అభిజిత్ సార్ ఈ ప్రపంచాన్ని వదిలేసి నిరంతరంగా వెళ్ళిపోయారు సార్. ఫ్రెడీ, నువ్వేమిటి వాగుతున్నావు? నీకేమన్నా మతిపోయిందా? దయా సార్, నేను చెప్పేది అబద్ధం అయితే మంచిది. అభిజిత్, ఇది ఇది ఎలా జరిగింది? సార్, అది चल दिया इस तरह राहों में तू मुझे पीछे छोड़ के आगे तू निकल गया साथी तू बदल गया तोड़ी दोस्ती ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे तुम मगर तेरा साथ ना సార్, 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 సార్ ఏమైందో చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, ఏమైందో చెప్పండి. లోపలికి వెళ్ళరా. దయా, నువ్వు ఎక్కడున్నావురా? అసలు నువ్వు ఎక్కడున్నావు? సార్, ఎవరో నన్ను ఒక రూమ్లో బంధించి ఉంచారు. నేను అందులోంచి ఎలాగోలా బయటికి వచ్చాను. కానీ సార్, అభిజిత్ అభిజిత్ వీడి దగ్గర అడుగుదయ్యా. అభిజిత్ ఎక్కడున్నాడో నీ స్టైల్లోనే అడుగు. నాకు తెలీదు. అభిజిత్, వాడిని ఏం చేసావు? వాడిని ఎందుకు చంపావు? అభిజిత్ ఎందుకు చంపావురా? నేను నిరపరాధిని సార్. నేను నిరపరాధిని సార్. నువ్వు నిరపరాధి. నేను అసలు నువ్వు నిరపరాధి ఎలా చెప్తున్నావు? నిదానంగా ఉండు. దయా, చెప్పురా. దయా, దీని గురించి నాకేం తెలియదు సార్. నీకు తెలీదంటే మరి అభిజిత్ ని మ్యాజిక్ షోలోకి ఎలా వచ్చాడు? సార్, నాకు వచ్చాయని చెప్పారు. నేను సిఐడి ఆఫీసర్.
మీ మ్యాజిక్లో ఒక భాగం అవుతానని చెప్పారు సార్. మీరే చెప్పండి, నేను ఎలా అసలు వద్దంటాను? మరి వ్యాన్లోంచి ఎందుకని బయటికి రాలేదు? ఎందుకని వాడు బయటికి రాలేదు? నాకు తెలియదు. నీకెలా తెలియకుండా పోతుంది? ఎలాగరా ఇది నీకు తెలియకుండా పోతుంది? ఇలా చూడండి, నేను అభిజిత్ సార్కి ఇంకా అసిస్టెంట్కి ఎలా బయటికి రావాలనేది నేర్పించాను. కానీ ఎందుకు బయటికి రాలేదు, ఎక్కడ తప్పు జరిగింది అని నాకు తెలియదు సార్. నిఖిల్, ఖచ్చితంగా నాకు తెలియదు సార్. వీడి స్టాఫ్ మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకురా. అందరిని ఇక్కడికి లాక్కురా. ఆ సోలంకి చెప్పు, సోలంకి ఏమైంది? సోలంకి, అరే ఎందుకు ఇద్దరు ఏడుస్తున్నారు? అసలు ఏమైందో చెప్పండి. నోరు తెరిచి ఏదైనా చెప్పవయ్యా. తారిక, ఎందుకు మీరిద్దరూ మాట్లాడడం లేదు? ఏమైంది తారిక, ఏమైంది? సోలంకి, ఏమైందో అడుగుతున్నానుగా, చెప్పవయ్యా. అసలు నీకు ఏమైందయ్యా? ఏయ్, బాస్ వీడు అభిజితే సార్. ఏంటి? మీరేం చెప్తున్నారు డాక్టర్ గారు? కాదు, అలా జరిగే అవకాశం లేదు. నిఖిల్ చెప్పు. ఓన్లీ ముగ్గురు మాత్రమేనా? వీళ్ళు తప్ప ఇంకా ఇద్దరున్నారు. రాజు అండ్ కాకు. వాళ్ళెక్కడా? సార్, రాజు ఒక వారం లీవ్ తీసుకున్నాడు. ఇంకా కాకు ఎక్కడున్నాడో తెలియదు సార్. ఒకడు లీవ్లో ఉన్నాడు, ఇంకొకడు కనపడడం లేదు. మరి కాకు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి, మీరు ప్రయత్నించలేదా? సార్, ట్రై చేశాను కానీ కాల్ పోవడం లేదు. ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. నిఖిల్, వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయి. కాకు ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకో. దయా, నాకేం అర్థం కావట్లేదు. ఈ అభిజిత్ అసలు ఈ మ్యాజిక్ షోకని ఎందుకు వెళ్ళాడు? సార్, యాక్చువల్గా అభిజిత్కి డ్రామా, సినిమాస్, మ్యాజిక్ షో ఇవంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు తెలిసి ఈ దొంగతనం వెనక ఆ మెజిషియనే ఉండాలి సార్. సార్, అభిజిత్ గారి కాల్ రికార్డ్స్ వచ్చాయి. ఈ అన్నోన్ నెంబర్, అభిజిత్ లొకేషన్ అన్నీ ఒకే చోట చూపిస్తున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ. అలా అయితే దయా, తిన్నగా సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళు. అక్కడికి వెళ్ళి తెలుసుకోనరా. అభిజిత్ సార్ బ్యాడ్జ్. దయా, ఇలా చూడు, ఇక్కడ బ్లడ్ పడుంది. ఇలా చూడు. రక్తమా? ఆ, అంటే నిన్న రాత్రి ఏదో జరిగింది. అవును, ఖచ్చితంగా ఏదో జరిగింది. అభిజిత్ సార్ బ్యాడ్జ్ దొరికింది. అభిజిత్ బ్యాడ్జ్ మీద కూడా రక్తం ఉంది. సార్, ఫోన్ సార్.
నన్ను క్షమించు. నేను తప్పు చేశాను, కానీ ఏం చేయగలను? నాకు మరో దారి తెలియడం లేదు. అభిజిత్ అసలు ఏం చేశాడో? అభిజిత్ ఎవరినైనా చంపేసుంటాడా? ఓ, ఇతనేగా నిన్న నైట్ నన్ను హెల్ప్ అడిగి నా దగ్గరకు వచ్చాడు. ఆ టైంలోనే మెజిషియన్ మనిషి నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మెజిషియన్ ఏదో చేస్తున్నాడు. ఈ ప్రపంచం నాశనం కాబోతోంది. నేను ఒక్కసారి నిన్ను కలవాలనుకుంటున్నా. అదిగో అక్కడ. కలిసి నిన్ను ఒక విషయం అడగాలి. నన్నెందుకు పుట్టించా? బాగా తాగేస్తున్నాడు. పైకెత్తండి. లేవరా. రా రారా. వద్దా. ఒక కట్టింగ్ ఇస్తారా? ఏయ్, టాస్ మార్క్ అనుకున్నావా? నాకు ఎటువంటి అలవాట్లేదు సార్. ఇలా కాదు. తీసుకువెళ్ళు. ఒక నిమిషం. చేయి చూపించావు. ఈ వాచ్ నీకు ఎక్కడ దొరికింది? నీకు వాచ్ ఎక్కడ దొరికింది? వదిలేదయ్యా, చాలా తాగేశాడు. సార్, ఇది అభిజిత్ వాచ్. ఏంటి? పంకజ్, వీడి బీరోకి తీసుకెళ్ళు. రారా. అభిజిత్ వాచ్ నీకు ఎక్కడ దొరికింది? ఏం సార్, ఎందుకు ఇంత ఆవేశం? ఇక్కడంతా బాగానే ఉందిగా. సార్, మంచిదైంది. అలా అంటే? అలాంటప్పుడు కాలిపోయిన ఈ బాడీ అభిజిత్ది కాదు. ఏంటి? థ్యాంక్ గాడ్, అభిజిత్ బతికే ఉన్నాడు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ఫోన్ దొరికింది కదా, అందులోంచి ఏం తెలిసింది? మొబైల్ చిప్లో ఒక వీడియో ఉంది. ఇది దయానా? ఏంటి ఇదంతా? నాకు తెలియలేదు సార్. వీడే నా కారులో ఎక్కి నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలని ప్రయత్నించాడు. ఏంటి? దయా, టెన్షన్ అవ్వద్దు బాస్. ఈ వీడియోని మార్క్ చేశారు. మార్క్ చేశారా? నువ్వు చెప్పేది చూస్తుంటే అభిజిత్తుని మోసం చేయటం కోసం ఈ వీడియో వేసుంటారు. అది అయ్యుండొచ్చు. దయా, వీడి మొత్తం పోగొట్టు. అమ్మ బాబోయ్, చల్లగా ఉంది. వేడి నీళ్ళు లేవా? చెప్పు, ఏమైనా గుర్తొస్తుందా? లేక నా ట్రీట్మెంట్ ఇవ్వాలా? అభిజిత్ వాచ్ నీకు ఎక్కడ దొరికింది? చెప్పు. అది 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 నేను అది మూసివేసిన సిమెంట్ ఫ్యాక్టరీలో కూర్చుని మందు తాగాను. అప్పుడు ఎక్కడి నుండో ఇద్దరు అక్కడికి వచ్చారు. గడియారాన్ని, సామాన్లు అక్కడ పారేశారు. సార్, నాకు వాచ్ లేదు సార్, అందుకే వాచ్ తీసుకున్నా. అంతే సార్. ఆ సామాన్లు నేను తీలేదు సార్. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు, వెళ్ళిపోయారు సార్. ఏం మాట్లాడుకున్నారు? అసలు నువ్వేం అడిగావు? అదే మూసివేసిన మిల్లుకి వెళ్ళాలన్నారు సార్. నిల్? ఏ మిల్? ఎక్కడుంది? అది నాకు తెలీదు సార్. సిటీలో చాలా మిల్లు మూతపడిపోయి ఉన్నాయి. అలా అయితే సచిన్, చుట్టుపక్కల ఉన్న ప్రతి మిల్లు కూడా మనం చెక్ చేయాలి. ఏదో ఒక మిల్లులో అభిజిత్ ఖచ్చితంగా ఉంటాడు. లేవరా.
చాలాసేపు పడుకున్నాం. వీడి ఫేస్కి నీళ్లు కొట్టండి. సార్ అన్ని మిల్ని చెక్ చేశాము, ఇది చివరి మిల్లు. ఓపెన్ చేద్దాం, అందరూ స్ప్రెడ్ అవుదాం. అలర్ట్గా ఉండండి. నువ్వు చనిపోయే ముందు ప్రపంచాన్ని బాగా చూసుకో. ఆకలేస్తోంది. ఆ? కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు. ఏంటి? కట్టేసినా కూడా నీ పొగరు తగ్గలేదు కదా? నీ పొగర్ని ఇప్పుడే నువ్వు ఖచ్చితంగా నా చేతుల్లోనే చస్తావు. సార్ అటువైపు చెక్ చేశాం, అటెవరు లేరు. ఓ, అది నువ్వేనా? నన్నెందుకు కట్టిపెట్టావో చెప్పు. అన్ని ప్రశ్నలకి జవాబు చెప్తాను. ఆ తర్వాతే నిన్ను చంపుతాను. నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు ఏం చేసినా సరే దాని ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించు. ఏమన్నా? వాటి గురించి పిరికి పందులే ఆలోచిస్తారు. నేను పిరికోణ్ణి కాదు. నువ్వు పిరికి పందవరా? కట్టి పడేసి ధైర్యంగా మాట్లాడుతున్నావా? తమ్ముంటే ఎప్పురా? తర్వాత తెలుస్తుంది. ఎవరి మరణం భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. నిన్ను కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చాను. సిఐడి ఆఫీసర్, నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానా? నో. దీనికోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను. బాగుంది కదా? బాగుందరా? చెప్పు. బాగుంది, కానీ నీకు బాగోదు. ఎందుకంటే నిన్ను త్వరలోనే ఉరిశిక్ష వేసేస్తారు కదా. నీకు ఆఖరి కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను.
నీ ఆఫీస్కి పంపిస్తాను. నీ మరణ సమాచారం తీసుకుని నేనే ఆఫీస్కి వెళ్తాన్రా. ఓ అదా సంగతి. ఇక్కడ ఎవరు చేస్తారు, ఎవరు మిగులుతారో చూద్దాం. చావుని వెతుక్కుంటే ఎందుకు వచ్చారు? చావాలనుందా మీకు? సరే చావన్రా, నాకేం పోయింది? ఎరా నీకేమన్నా మెంటలా? ఆ? నీ ముందు నలుగురు నుంచున్నావు, నువ్వేమో మమ్మల్నే బెదిరిస్తున్నావు. కొంచెం తిరిగి చూడు. ఏయ్ ఏయ్, వదులు అతన్ని, వదులు రేయ్, అతన్ని వదిలే, లేకపోతే కాల్ చేస్తాను. దూరంగేలు. త్వరగా వెళ్ళు. కింద పడే గన్ను. సూపర్ కాకు, గేమ్ని పూర్తిగా మార్చేశావు. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు బాగున్నావు కదా? నాకేమవుతుంది? నాతో పాటు నీ లవ్ ఉంది కదా. నీకెంత ధైర్యం ఉంటుంది? నా అభిజిత్ని కట్టిపడేస్తావా? ఆ? చెప్పు, అభిజిత్ ఎందుకు కిడ్నాప్ చేశావు? అది ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ఏంటి ప్రతీకారం? 5 ఏళ్లుగా దీనికోసం నేను ప్రిపేర్ అయ్యాను. వీణ్ణి చంపడానికి. వీడే నా సిస్టర్ సోనియాని జైలుకి పంపించాడు. తనకి ఉరి శిక్ష వేశారు. ఓ, అర్థమైంది. నువ్వు ఆ సోనియా బ్రదర్వి కదా? అవును. సిస్టర్ లేని సమాచారం నిన్ను బాగా పాడు చేసినట్టుంది. కానీ తను ఇంతమందిని మర్డర్ చేసింది ఆ విషయం? ఎత్తైనా తను నా సిస్టరే కదా. అలాగా? నీకు రక్తం కడితే మాత్రం బాధగా ఉందా? కానీ ఎదుటివారి ప్రాణాలు నీకు ముఖ్యం కాదు. వాళ్ళేమన్నా బొమ్మలా? నీ ప్లాన్ గురించి మాకు ముందే తెలిసిందే. చనిపోయిన ఆ బాడీ డిఎన్ఏని డాక్టర్ చెక్ చేశారు. మాకప్పుడే తెలిసిపోయింది అది అభిజిత్ది కాదు అని. కానీ ఆయన చనిపోయినట్టే మేమందరం నటించాం. అప్పుడే కదా మీరందరూ బయటపడతారు. అప్పుడే తప్పు చేస్తారు. అభిజిత్ వాచ్ని మీరు సిమెంట్ ఫ్యాక్టరీలో పడేసి చాలా పెద్ద తప్పు చేశారు. ఆ వాచ్ వల్లే దొరికిపోయారు. ఇప్పుడు జైలుకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. తీసుకువెళ్ళండి. నేను చాలా భయపడిపోయాను నిజంగానే. ఏంట్రా నువ్వు? నీలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు నాకేమవుతుంది? కానీ ఆ వీడియో చూసి నేను బాగా భయపడిపోయాను. ఆ వీడియోని రెడీ చేసింది వీళ్లే, నిన్ను ట్రాప్ చేయడం కోసం. నేను ఆ వ్యాన్ నుంచి బయటికి రాగానే ఎవరో తల మీద కొట్టినట్టు అనిపించింది. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. రాజు బాడీని అక్కడ ఉంచేసి నువ్వు చనిపోయినట్టు చూపించాడు. అరే నాకేమవుతుంది? ఇష్టపడే వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు నాకేమవుతుంది కదా తారిక? సరే కౌగిలించుకో, నాకు పగలు కళ్ళు కనిపించవు. కాగులించుకుంటే చంప పగలగొట్టావు కదా?